హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌడ్ జాబ్ ఛానల్. చాచా నెహ్రూ బాల్ చికిత్సాలయ సిఎన్బిసి రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు. ఇది టోటల్గా మెడికల్ ఫీల్డ్ సంబంధించింది. ఇందులో ఎటువంటి టైప్ ఆఫ్ వేకెన్సీ రిలీజ్ చేశారంటే సీనియర్ రెసిడెన్సీ పోస్ట్ నుంచి రిలీజ్ చేశారు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏంటంటే 26 వేకెన్సీస్ ఉన్నాయి. చాచా నెహ్రూ బాల్ చికిత్సాలయ సిఎన్బిసి వాళ్ళ రిక్రూట్మెంట్ ఇది ఎంబీబీఎస్ వాళ్ళకు ఒక గుడ్ న్యూస్. ఇందులో సీనియర్ రెసిడెంట్ పోస్ట్ చాలా హై పేయబుల్ సాలరీస్ ఉంటాయి. చాచా నెహ్రూ బాల్ చికిత్సాలయ ఇది ఎక్కడుంది ఫ్రెండ్స్ అంటే న్యూఢిల్లీలో ఉంది ఫ్రెండ్స్. అప్లికేషన్ న్యూఢిల్లీలో ఉంది ఫ్రెండ్స్. ఇది దీంట్లో ఎన్ని పోస్టులకు వేకెన్సీస్ రిలీజ్ చేసిందంటే 26 పోస్ట్. అవి సీనియర్ రెసిడెంట్ సంబంధించింది. అది పేడియాట్రిక్స్ ఫీల్డ్ కావచ్చు, ఎనస్థీషియా ఫీల్డ్ కావచ్చు, మైక్రోబయాలజీ, పెట్ సర్జరీ, రేడియాలజీ. వీళ్ళందరూ ఎవరైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఫర్ అప్లయింగ్ టు సిఎన్బిసి ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసే వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ పీజీ డిగ్రీ ఉండాలి, అది మెడిసిన్లో. తర్వాత ఎంబీబీఎస్ డిగ్రీ, తర్వాత డిప్లొమా డిగ్రీ. 3 సర్టిఫికేట్స్ కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే, ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. అంటే ఫస్ట్ పీజీ డిగ్రీ, ఎంబీబీఎస్ డిగ్రీ ఆర్ డిప్లొమా డిగ్రీ ఇన్ రెస్పెక్టివ్ ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్. ఫ్రెండ్స్, తర్వాత దీనికి వచ్చేసి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే 45 ఇయర్స్ ఏజ్ వరకు ఉండాలి. 45 ఏజ్ లిమిట్ వరకు ఉండాలి. అది అప్లికేషన్ లాస్ట్ డేట్ వరకు ఉండాలి. అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసి 9th ఫిబ్రవరిన స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. క్లోజింగ్ డేట్ అప్లికేషన్ వచ్చేసి 18th ఫిబ్రవరిన క్లోజ్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఏం చేయాలంటే అప్లై ఫర్ సిఎన్బి హాస్పిటల్ డేటెడ్ బిఫోర్ ద లాస్ట్ డేట్. మీరు 18th లోపు అప్లై చేసుకొని ఉండాలి. 18th లాస్ట్ డేట్ ఆన్ ఆర్ బిఫోర్ 18th. నెక్స్ట్ ఇంకొకటి ఫ్రెండ్స్, రెసిడెన్స్ సెలెక్టెడ్ లిస్ట్. ఇది ఏంటంటే దీంట్లో ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు అమౌంట్, తర్వాత డీటెయిల్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఇక్కడ ఏంటంటే సిఎన్సిబి వాళ్ళు సీనియర్ రెసిడెంట్స్ శాలరీ, సెలెక్టెడ్ లిస్ట్, సిఎన్బిసి ఇవన్నీ రిజల్ట్ అప్కమింగ్ గౌడ్ జాబ్స్ ఇవన్నీ వాళ్ళ వెబ్సైట్లో పెడతారు. అంటే మీరు టెస్ట్ ఉన్న తర్వాత మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఆ శాలరీస్ గురించి కానీ పెట్టచ్చు, లేకపోతే నోటిఫికేషన్లోనే వాళ్ళ వెబ్సైట్లో పెడతారు, మీరు చెక్ చేసుకోవచ్చు, ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి నేను రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి చెప్తున్నాను. రిక్రూట్మెంట్ డీటెయిల్స్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ చాచా నెహ్రూ బాల్ చికిత్సాలయ్, దాని షార్ట్ ఫామ్ సిఎన్బిసి. నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చే సీనియర్ రెసిడెంట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీ 26, రిజిస్ట్రేషన్ నెంబర్ దీని ఆఫ్ ఆర్గనైజేషన్ ఇది ఉంటుంది ఫ్రెండ్స్. సిఎన్బిసి పీటీ ఫైల్ 2020 F1458 సర్వే నెంబర్. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి వాకిన్ ఇంటర్వ్యూ. దీనికి ఆన్లైన్ మోడ్ ఫ్రెండ్స్. రిటర్న్ టెస్ట్ అంటూ ఏముండదు ఫ్రెండ్స్. ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది, అది వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా. స్టార్టింగ్ డేస్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను, అప్లికేషన్ స్టార్ట్ అయ్యే డేట్ 9th ఫిబ్రవరి, క్లోజ్ అయ్యే డేట్ మాత్రం 18th ఫిబ్రవరి. తర్వాత వేకెన్సీ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వేకెన్సీ డీటెయిల్ ప్లేస్, నెంబర్ ఆఫ్ పోస్టులు నేను ఆల్రెడీ చెప్పాను. సీనియర్ రెసిడెంట్కి సంబంధించిన పోస్ట్ ఇది. పెడియాట్రిక్స్ ఫీల్డ్కి వచ్చేసి 13th పోస్టులు ఉన్నాయి. ఎనస్థీషియాకి 3 పోస్టులు ఉన్నాయి. మైక్రోబయాలజీకి 2 పోస్టులు ఉన్నాయి. పెడియల్ సర్జరీకి 4 పోస్టులు ఉన్నాయి. రేడియాలజీకి 4 పోస్టులు ఉన్నాయి. టోటల్ 26 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చెప్పబోతున్నాను. ఎవరైతే ఆస్పిరెంట్స్ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు పెడియాట్రిక్ ఫీల్డ్లో, అనెస్థీషియా ఫీల్డ్లో, మైక్రోబయాలజీ ఫీల్డ్లో, పెడియల్ సర్జరీ ఫీల్డ్లో అండ్ రేడియాలజీ ఫీల్డ్లో వీళ్ళు ఈ ఫీల్డ్లో ఎంబీబీఎస్ విత్ పీజీ డిగ్రీ కలిగి ఉండాలి, లేదా డిప్లొమా డిగ్రీ ఇన్ మెడిసిన్ కలిగి ఉండాలి, ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి వెళ్ళి. వాళ్ళు తర్వాత 1 year ఇంటర్న్షిప్ కంపల్సరీ చేసి ఉండాలి. అండ్ ఇంటర్న్షిప్ ట్రైనింగ్ 1 year కావచ్చు, ఎంతైనా కావచ్చు, 6 months కావచ్చు, వాళ్ళ ఇంటర్న్షిప్ ట్రైనింగ్ కలిగి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి ఫ్రెండ్స్, దీని అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 45 years ఆఫ్ ఏజ్ లిమిట్ వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. మళ్ళీ వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఇస్తారు, ఓబీసీ వాళ్ళకి 3 years, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్. పే స్కేల్ వచ్చేసి ఫ్రెండ్స్, సిఎన్బిసి హాస్పిటల్ ఢిల్లీ సీనియర్ రెసిడెన్స్ వాళ్ళు టోటల్గా బేసిక్ పే లెవెల్ కలిపే 67,700 రూపీస్ ఇస్తారు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫ్రెండ్స్, దీంట్లో ఆల్రెడీ చెప్పినట్టు ఎటువంటి రిటర్న్ టెస్ట్ ఉండదు, డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారానే సెలెక్ట్ చేస్తారు. ఈ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసి మీరు ఎలా ఆన్లైన్ చేసుకోవాలంటే, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు రిలవెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ని కంపల్సరీ, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ని అవి రిలవెంట్గా ఉండాలి, మీ స్టడీస్ సంబంధించి, ఎక్స్పీరియన్స్ సంబంధించి. మళ్ళీ అటెస్టెడ్ ఫోటో కాపీస్, దానికి సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ అటాచ్ చేయి ఉండాలి. తర్వాత 1 passport size ఫోటోగ్రాఫ్
తో సహా ఆధార్ ఐడెంటిటీ కార్డ్ని తీసుకొని వెళ్ళాలి. ఈ డాక్యుమెంట్స్ని ఇంటర్వ్యూ టైంలో తీసుకొని వెళ్ళే ముందు మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవడం ఉంటుంది కాబట్టి అప్లికెంట్ దీన్ని అప్లై చేసుకునే ఛాన్స్ ఏం లేదు ఫ్రెండ్స్. ఆఫ్లైన్ ద్వారా కూడా మీరు ఇంటర్వ్యూకి 18th రోజు జరుగుతుంది కాబట్టి మీ రిలవెంట్ డాక్యుమెంట్స్, ఇప్పుడు చెప్పిన రిలవెంట్ డాక్యుమెంట్స్ 9 o'clockకి 9 AM ఆఫ్టర్ 9 నుంచి 10 మధ్యలో పోయినా పర్లేదు, కానీ 10 తర్వాత పోతే మాత్రం మీకు వీలు ఉండదు, తీసుకునే ఛాన్స్ ఉండదు. సో మీరు ఏంటంటే ఎక్కడ అడ్రస్కి వెళ్ళాలంటే చాచా నెహ్రూ బాల చికిత్సాలయ్, గీతా కాలనీ, ఢిల్లీ 110031. చాచా నెహ్రూ బాల్ చికిత్సాలయ్, గీతా కాలనీ 110031 ఢిల్లీ పిన్ కోడ్. ఈ అడ్రస్కి మీరు రిలవెంట్ డాక్యుమెంట్స్ పట్టుకొని 18th రోజు వెళ్ళాలి. అప్పుడు మీకు ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంటర్వ్యూ జరిగినాక మీకు సెలెక్షన్, ఆ ప్రాసెస్ అనేది తర్వాత చెప్తారు కావచ్చు. ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, స్టార్టింగ్ డేట్ వచ్చేసి 9th, ఎండింగ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 18th. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు అఫీషియల్ నోటిఫికేషన్ ఇచ్చారు, అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా మీ డౌట్స్ చూసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. ఈ వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లాంటి వీడియోస్ నేను ఎన్నో చేయగలుగుతాను మీకోసం. సో మీరు నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మీకు ఎట్లాంటి క్వైరీస్ ఉన్నా, కామెంట్స్ ఉన్నా పోస్ట్ చేయండి, వెంటనే నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.